కలిసినాకనే ఎలక్షన్లకు పోదాం మనం. ఈ లోపల మరి ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా, మరి ఎట్లుంటుందో చూద్దాం మరి అప్పటి వరకు ఎలక్షన్ వరకు. సో అది ఇప్పుడు నేను కొంచెం అది చెప్తే అది బాగోదేమో కానీ సరే. ఇప్పుడు డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తాను అంటున్నాడు కదా, అది మాత్రం కొంచెం తప్పని చెప్పి చెప్తున్నా. ఆయన ఇప్పటికే నడవలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు. ఈయన మరి వృద్ధునికి 80 ఏళ్ళు వచ్చినానికి ఇస్తా అని చెప్పి అంటుంటే హాస్యాస్పదంగా అనిపించి మరి ఈరోజు రావటం జరిగింది. ఈరోజు నీ తమ్ముందు ఒక 200 కోట్లది ఒకటే చెప్పిన, ఒకవేళ ఎవరైనా నాకు కౌంటర్ ఇచ్చిండ్రు అనుకోండి, మిగతా అన్ని కూడా బయటికి తీయాల్సి వస్తుంది. సో ఎవరు కౌంటర్ ఇచ్చినా బయటికి తీసి సీతా దయాకర్ గారికి కూడా పదవి ఇచ్చినావు నువ్వు. సీతా దయాకర్ గారు ఏం చేసిండ్రయ్యా పార్టీకి? అసలు ఎక్కడ పార్టీ ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెకు చైర్మన్ పోస్ట్ ఇచ్చినావు నువ్వు. కొన్నా మురళికి ఎందుకు ఇయ్యలేదు అని అడుగుతానా నేను. మీరు అందరు అడగాలి. ఏమంటారమ్మా? ఇయ్యాలో వద్దా? అది కొంచెం ప్రెస్ వాళ్ళందరికీ మీ అందరికీ చెప్తున్నాను సార్, మీరు దయచేసి కొంచెం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోదలుచుకోవాలి అని చెప్పి మీ బ్యూరో చీఫ్లందరికీ నేను హృదయపూర్వకంగా మీకు చెప్తున్నాను. ఎందుకు అనంటే ఒక బీసీ నాయకుడిని మీరు చేయబట్టి ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చినాడు ఆయన. ఎందుకనంటే మీరు పాత్రికేయ మిత్రులు చాలామంది హెల్ప్ చేసినారు ఆయనకి ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు. ఈసారి కూడా ఖచ్చితంగా పచ్చ కాంగ్రెస్ అనేది మీరు ఖచ్చితంగా బయట పెట్టాలని చెప్పి మిమ్మల్ని నేను సవినయంగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, మరియు పాదాభివందనాలు. నేను చెప్పాలనుకున్నది చెప్పిన దీనికి కౌంటర్ ఇస్తే మాత్రం నేను ప్రెస్ క్లబ్లో కూర్చొని ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మొత్తం ఉన్నాయి అన్నీ బయట పెట్టాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి ఇక్కడితో ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. జై కొండ మురళీధరరావు నాయకత్వం, కొండా సురేఖ నాయకత్వం, అబ్బుర పులి, జై కొండ. థ్యాంక్ యూ. చిట్టకారి నాయకత్వం దగ్గరికి రా ఎల్లమ్మ